నా పేరు మనీషా. అందరికి నమస్కారం. భరత్ అనే అబ్బాయి నేను గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకున్నాము. గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకుని అతను నన్ను శారీరకంగా వాడుకొని ఇంట్లో మా వాళ్ళకి తెలిసి ఏంటి అని అడిగితే చేసుకుంటా అని 2 నెలల కింద అగ్రిమెంట్ రాసిచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకున్నాను తప్పించుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ బావ భాస్కర్ BRS పార్టీ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వీళ్ళందరూ నాకు వాళ్ళ సపోర్ట్ తోటి నన్ను మోసం చేస్తుండు. నాకు మా నాన్న లేడు. అదేం మేము ముగ్గురం ఆడోళ్ళం, మాకొక తమ్ముడు. అదేందని మేము భాస్కర్ని అడిగితే వాళ్ళ పార్టీ తరపు నుంచి వాళ్ళకి పార్టీ భాస్కర్ అతన్ని వెనుకేసుకొని నన్ను మోసం చేస్తుండు. నాకు న్యాయం జరగకపోతే నా చావు కారణం భాస్కర్, వాళ్ళ అక్క, భాష, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ నాన్న కారణం అవుతారు. భరత్ అన్న అబ్బాయి నా భర్త లేడు. నేను భర్తడానికి వెళ్ళిన నా అత్తను నా బిడ్డను ఊర్లో వచ్చిన నా బిడ్డను లవ్ చేసి చేసుకుంటా అని మోసం చేస్తుండు. వాని బావ పట్టు చూసి నా బిడ్డను లాగం చేస్తుండు. కొన్ని రోజులు నాకు తెలిసిన తర్వాత నేను అడిగిన పెద్ద మనిషి తర్వాత పిలిచి అడిగితే నేను చేసుకుంటా అక్క అని నాకు మాట ఇచ్చిండు. నా కాళ్ళు పట్టుకున్నాడు. అదే పెద్ద మనుషుల ముందర పిలిపించి మాట్లాడిన. 2 సంవత్సరాల మళ్ళీ అడిగిన తర్వాత అన్న పెళ్లి చేసుకుంటాను నాకు మాట ఇచ్చిండు. నేను బుజ్జసని మాట్లాడుతున్నా అక్క, నీకు డౌట్ ఉంటే నాకు గల్లబట్టి గుంజమని అన్నాడు. తర్వాత కూడా నా బిడ్డ పెద్ద పెళ్లి చేసినాక అడిగిన మళ్ళీ అడిగితే నేను చేసుకుంటా అక్క అన్నాడు. వచ్చి నాకు బతిలాడిండు, నా కాళ్ళు పట్టుకున్నాడు 2వసారి. తర్వాత నేను చేసుకున్నాను నా బిడ్డతో చెప్తే నేను వచ్చి మాట్లాడిన. కుల మనిషిని తీసుకుపోయి పెద్ద మనిషి తీసుకుపోయి మాట్లాడిన. ఇంటికి పోయి నాకు తెలియదు, అమ్మ నాన్న నాకు తెలియదు అన్నారు. వాడు ఎక్కడ వచ్చిండో నాకు సంబంధం లేదు, వాడిని ఏమన్నా చేసుకోని వాళ్ళు చెప్పారు. పెద్ద మనుషులు తీసుకొని నేను స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు కేసు వేయమన్నారు. కేసు వేసిన తర్వాత వచ్చిన తర్వాత కేసు వేసి రాసిన తర్వాత నా బిడ్డ కేసు వేసి రాసిన తర్వాత నేను చేసుకుంటాను 2 నెలల తర్వాత నేను చేసుకుంటాను బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. తర్వాత రాసిచ్చిన నేను 2 నెలల తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళని బావ వచ్చి మాకు సంబంధం లేదన్నాడు. వాళ్ళ బావ వాళ్ళ అమ్మ నాన్న వదిలేసిపోయినా సంతకం పెట్టిండు. పెద్ద మనుషుల ముందున సంతకం పెడితే మళ్ళీ పెద్ద మనుషులకు వచ్చి నేను అడిగిన తర్వాత నేను ఫోన్లు చేసినా రాకుంటే మళ్ళీ స్టేషన్ పోయి మాట్లాడమని పెద్ద మనుషులు చెప్పారు. స్టేషన్ పోయి మాట్లాడిన తర్వాత వాళ్ళు పిలిపించిన తర్వాత నేను చేసుకుని ఏం చేసుకుంటా చేసుకోవా, ఏం వడ్డిక కూడా నా పీకలేవు, ఏం పీక్కుంటా పీక్కోపోవని అన్నాడు. వాళ్ళ బావ భాస్కర్, గంటకుంట భాస్కర్, TRS పార్టీ భాస్కర్ చెప్పిన తర్వాత వచ్చిండు. మాకు సంబంధాలు పడదు, వచ్చిన బతికిన మాకు సంబంధాలను వదిలేసిపోయిండు. వచ్చిన తర్వాత మళ్ళా వచ్చి తీసుకొచ్చిండు. అదే స్టేషన్లో అడిగినాం, కానిస్టేబుల్ అడిగితే సార్ నేను తీసుకొస్తున్నాను, నా బామ్మడికి ఏమైనా కూడా నాది బాధ్యత, ఏమైనా కూడా నా బామ్మడికి ఒక దెబ్బ పడద్దు, నేను తీసుకుపోతున్నా నేను తీసుకొస్తున్నా అని తీసుకువచ్చిండు. 2వసారి నా బిడ్డ ఒక్కతే వచ్చిన కూడా తీసుకొచ్చి ఒప్ప చెప్పిండు. ఏమైందో దాన్ని నా బిడ్డ ఏం మాట్లాడుకుందో నాకు తెలియదు. నేను రాలేదు ఆ రోజు, బస్తా నా బిడ్డ స్టేషన్కి వచ్చింది. స్టేషన్లో వాళ్ళు ఏమన్నారు, అమ్మ సోమవారం మాట్లాడదాము, ఆ రోజు రావట్లేడు, నైట్ అయిపోయింది, సార్ లేడు వెళ్ళిపోయినని వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత నా బిడ్డ భర్త అని వెళ్ళిపోయింది. తర్వాత మేము ఎత్తుకొని తీసుకొచ్చుకున్నాం. సోమవారం రోజు రాకుంటే మేము కేసు పెడతామని పోయినాం. వాడు తీసుకురాకుండా మేము వచ్చి ఇక్కడ భాస్కర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. మేము వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం. మీ అందరికి నమస్కారం. నా బిడ్డ న్యాయం ఏం చెప్తారో కారణం మాత్రం గంటకుంట భాస్కర్ భార్య, వాళ్ళ అత్త, వాళ్ళ మామని బామ్మర్ది, పెద్ద బామ్మర్ది. వీళ్ళు నా బిడ్డ జీవితం ఆగం చేసింది వాళ్ళు. అబ్బాయి ఎవరమ్మా? చిట్టాల భారత్ అన్న అబ్బాయి చిట్టాల అంటే మరి ఇక్కడ గంటకుంట కాడ వాళ్ళ బావ భాస్కర్, ఇంట్లో ఉంటుండా? వాళ్ళ అక్క ఇంట్లో ఉంటాడు. గంటకుంట భాస్కర్ మాదిగా సర్పంచ్.